ఆసియా ఖండంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఎప్పటి నుంచో ఉన్న సరిహద్దు వివాదం ఇప్పుడు మరింతగా ముదిరింది. మా సహనం నశించింది, ఇక మాకు మీకు మధ్య బహిరంగ యుద్ధమే అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వంపై పాక్ సైన్యం ఆపరేషన్ గజబ్-లిల్ హక్ పేరుతో విరుచుకుపడుతుంది. గగనతల దాడులు, క్షిపణి ప్రయోగాలతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. ఇదే సమయంలో పాక్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆఫ్ఘన్ చేస్తున్న ప్రకటనలు ఉత్కంఠ రేపుతున్నాయి. అసలు ఈ యుద్ధానికి కారణాలేంటి? భారత్ ను ఇందులోకి లాగుతూ పాక్ చేస్తున్న ఆరోపణల వెనుక ఆంతర్యమేంటి? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దిస్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. గతంలో కూడా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈసారి మాటల యుద్ధం కాకుండా ప్రత్యక్షంగా ఆయుధాలతో దాడులకు దిగే స్థాయికి చేరింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బహిరంగంగా చేసిన ప్రకటన ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచేసింది. మా సహనం నశించింది, ఇక బహిరంగ యుద్ధమే అని ఆఫ్ఘనిస్తాన్ను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాలను కూడా కలవరపెడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈసారి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. ఆఫ్ఘన్ నుంచి జరుగుతున్న దాడులను తాము ఇక భరించలేమని ఖవాజా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ పాక్పై దాడులకు తెగబడుతోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. స్నేహపూర్వక చర్చలు విఫలమవడంతో సైనిక చర్య ఏకైక మార్గమని పాక్ నిర్ణయించింది. గురువారం రాత్రి జరిగిన పరిణామాలు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఆఫ్ఘన్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ గజబ్-లిల్ హక్ అనే పేరు పెట్టింది. పాక్ దాడులతో కాబూల్లో వరుసగా 3 సార్లు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తాలిబాన్ వర్గాలు తెలిపాయి. కాబూల్, కాందహార్, పక్తియా ప్రావిన్సులలో వైమానిక దాడులు జరిగాయని ఆఫ్ఘన్ అధికార ప్రతినిధి జబీహుల్లా వెల్లడించారు. అయితే ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. కానీ అదే సమయంలో ఆఫ్ఘన్ వర్గాలు పాకిస్తాన్పై తమ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని ప్రకటించాయి. ఇస్లామాబాద్ ఈ ప్రకటనలను పూర్తిగా తోసిపుచ్చింది. మరోవైపు తమ దాడుల్లో 133 మంది ఆఫ్ఘన్ సైనికులు చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని పాక్ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ వెల్లడించారు. 9 మంది ఆఫ్ఘన్ సైనికులను నిర్బంధించామని కూడా ప్రకటించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆఫ్ఘన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కొట్టిపారేశారు. ఇరు దేశాల ప్రకటనలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉండడం యుద్ధ సమయంలో సమాచారం ఎలా మార్పులు చెందుతుందో చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆఫ్ఘన్ మరో కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని తమ గగనతలంలోకి చొరబడినందుకు కూల్చివేశామని ఆఫ్ఘన్ వర్గాలు ప్రకటించాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాలిపోతున్న యుద్ధ విమానం దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై పాక్ అధికారికంగా స్పందించినప్పటికీ సరిహద్దుల్లో ఇరు సైన్యాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. F-16 వంటి అధునాతన యుద్ధ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ నిజంగా కూల్చేసి ఉంటే అది ఈ యుద్ధంలో కీలక పరిణామంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై విధిస్తున్న ఆంక్షలపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్లో అంతర్గత గొడవలు, ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇరు దేశాలు యుద్ధానికి దిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు టీటీపీ తరచుగా తమపై దాడులు చేస్తోందంటూ పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూనే ఉంది. తాలిబాన్ ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తోందని, ఆఫ్ఘన్ భూభాగంలో వారికి ఆశ్రయం కల్పిస్తోందని పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. ఈ అనుమానాలే ఇప్పుడు ప్రత్యక్ష సైనిక ఘర్షణలకు దారితీసినట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ సైన్యం ఆఫ్ఘన్ దళాలకు ధీటుగా సమాధానమిస్తోందని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు ఆఫ్ఘన్ వర్గాలు కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇటీవల తమపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టామని చెబుతున్నాయి. ఇది ఒక్కరోజు ఉద్రిక్తత కాదని, కొన్ని వారాలుగా పేరుకుపోతున్న
పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు యుద్ధ రూపం దాల్చుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఎప్పటిలాగే భారత్ను బూచిగా చూపే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్పై ఆరోపణలు చేశారు. ఆఫ్ఘన్ భారత్ ప్రభావంలో పనిచేస్తోందని, భారతదేశంలో ఓ కాలనీలా మారిపోయిందని ఆరోపించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం భారత్ చెప్పినట్లు ఆడుతోందని, ఢిల్లీ ప్రతినిధిలా వ్యవహరిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలు దక్షిణాసియా రాజకీయ సమీకరణాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ తాలిబన్లు సమీకరిస్తున్నారని, వారికి భారత్ అండగా ఉంటోందని అర్థమొచ్చేలా ఆయన పోస్టు పెట్టడం దౌత్యపరంగా దుమారం రేపుతోంది. మొత్తంగా చూస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ప్రమాదకర దిశగా పయనిస్తున్నాయి. అధికారిక ప్రకటనలు, వైమానిక దాడులు, పరస్పర ఆరోపణలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఘర్షణలు మరింత ముదురుతాయా లేక చర్చల ద్వారా శాంతి దిశగా అడుగులు పడతాయా అన్నది వేచి చూడాలి. ఒకప్పుడు తాలిబన్లకు మద్దతు ఇచ్చిన పాకిస్తానే ఇప్పుడు వారిపై యుద్ధం ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ ఉగ్రవాదులనైతే పాకిస్తాన్ పెంచి పోషించిందో ఇప్పుడు వారి వల్లే ఆ దేశానికి ముప్పు వాటిల్లుతోంది. ఇతర దేశాలు ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటాయా అన్నదిప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.